టిఫిన్ తీసుకోండి. ఆ, అరే కోమల్, ఈరోజు నువ్వు కూడా వచ్చావా? తను చదువు ఆపేసింది, అందుకనే తన్ని కూడా నాతో పాటు తీసుకొచ్చాను. పనికి తోడుగా ఉంటుంది, ఇంకా నాతోనే ఉంటుంది. మంచి పని చేసావు. సరే కోమల్, ఇలా చూడు, ముందు నా బెడ్రూమ్ క్లీన్ చేయి. మేడం, నేను చేస్తాను. సరే. అవును, సానియా ఎక్కడా? వస్తుంది, అదిగో రెడీ అవుతోంది. సానియా, వస్తున్నానమ్మా. నాన్న, నేనెలా ఉన్నాను? అయ్యా బాబాయ్, నా కూతురు చాలా అందంగా ఉంది. రా టిఫిన్ చెయ్యి. లేదు నాన్న, ఈరోజు ఫస్ట్ డే, నేను లేటుగా వెళ్ళాలనుకోవట్లేదు. అరే టిఫిన్ తిను. అరే ఒక బ్రెడ్ తిని వెళ్ళమ్మా. లేదమ్మా, నాకు లేట్ అవుతోంది, నేను బయలుదేరతాను. బాయ్. అరే ఆగు. సానియా. బాయ్. ఈ పిల్ల ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. ఈరోజు కాలేజ్ ఫస్ట్ డే కదా, అందుకే ఎగ్జైటెడ్గా ఉంది. ఆహా రవి, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్యాకింగ్ అంతా పూర్తయింది. నేను మీ బావతో మాట్లాడతానులే, ఆయన ఏం చెప్తారో చూద్దాం. సరే, ఓకే, బాయ్. ఏమండి, ఇది పెళ్ళండి, పుట్టినరోజు కాదు మాటిమాటికి వెళ్ళి రావడానికి. మీ బామర్ది పెళ్ళండి, కాస్త టైం తీసుకుని రావచ్చు కదా. అరే అవును, నేనేమైనా నా శత్రువు పెళ్ళి అని అన్నానా? నువ్వు వెళ్తున్నావు కదా, చాల్లే. నేను నా మరిదికి ఫోన్లో క్షమాపణలు చెప్తానులే, సరేనా? మీకు మన పెళ్లికి మాత్రం ఎలా టైం దొరికిందో నాకు అర్థం కావడం లేదు. నిఖిత, నీకు అర్థం కావడం లేదు. గత 2 నెలలుగా నాకు ఒక్క కాంట్రాక్ట్ కూడా దక్కలేదు. ఈ మీటింగ్ కోసం నేను ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను. ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ని నేను ఎలాగైనా దక్కించుకోవాలి. నీకు అర్థమవుతోందా? నేను ప్రజెంటేషన్ కూడా రెడీ చేయాలి. సర్లేండి, మీరు ప్రజెంటేషన్కి ఏర్పాటు చేయండి, కానీ నేను రేపు బయలుదేరి తీరాలి. అలాగే మన సానియాని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వేం కంగారు పడకు, జాగ్రత్తగా వెళ్ళు. కోమల్, నేను కొట్టుకెళ్ళి సామాన్లు కొనుక్కురొస్తాను, నువ్వు పొయ్యి మీద అన్నం పెట్టు. కోమల్. అమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నేను నీతో మాట్లాడుతున్నాను. అమ్మా ఇలా చూడు, నా ఫ్రెండ్స్ అందరూ కాలేజ్కి వెళ్తున్నారు, నేను కూడా చదువుకోవాలమ్మా. నేను మాత్రమే ఇంట్లో ఉంటున్నాను. ఏ ఫ్రెండ్స్? ఆ సానియానా? తను నీ ఫ్రెండా? అది కాదమ్మా, నా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ. నీకు తెలుసా, నాకు వాళ్లకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇలా చూడు, మంచి మార్కులు ఉండటం వల్ల అడ్మిషన్ రాదు, దానికి డబ్బులు కావాలమ్మా. ఇంకా ఇలాంటి మంచి కాలేజీలో చదవాలంటే దానికి ఎంత ఖర్చవుతుందో నీకే బాగా తెలుసు. మన పరిస్థితి ఏంటో కూడా నీకు తెలుసు, అయినా కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అయితే నేను జీవితాంతం ఇలాగే ఉండాలా? ఇంట్లోనే కూర్చోవాలా? నీకు తెలుసు కదా, నాన్న నా గురించి ఎన్ని కలలు కన్నారో. తను నా సొంత కాళ్ళ మీద నిలబడాలని ఆశపడ్డారు. కాని అమ్మా, అదెలా జరుగుతుంది? నువ్వు బాధపడకుండా ఉండు, సరేనా? నేనేదో ఒకటి చేస్తాను, సరేనా? అవునవును, నేను పంపాను. మీరొక్కసారి చెక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే. సానియాలో చూడు, నువ్వు కూడా టిఫిన్ తినమ్మా. సరే ఆంటీ, ఒక్క నిమిషం వస్తున్నా. సరే సరే, నువ్వు టెన్షన్ అవ్వకుండా ఉండు. బస్టాండ్కి వచ్చే ముందు నేను కాల్ చేస్తాను, సరేనా? బాయ్. సానియా, నువ్వు టిఫిన్ పూర్తి చేస్తే మనం బయలుదేరదాం. నిన్ను కాలేజీలో డ్రాప్ చేస్తాను. 5 నిమిషాలమ్మా. అనిత, నువ్వు 1 నిమిషం ఇల్లారా? సరే మేడం. నేను పెళ్లికి వెళ్తున్నాను. ఈ ఇంటిని చూసుకునే బాధ్యత మొత్తం నీ మీదే ఉంది. జాగ్రత్తగా చూసుకో, సరేనా? సరే మేడం. అలాగే నీకేదైనా ప్రాబ్లం వస్తే నాకు వెంటనే కాల్ చేయి, సరేనా? సరే మేడం. మేడం, నేను మీతో ఒకటి చెప్పాలి. ఏంటో చెప్పు. అది కోమల్ అడ్మిషన్కి కాస్త డబ్బులు అవసరం, మీరు గాని ఇస్తే. ఎంత డబ్బు కావాలి? కాలేజ్ అడ్మిషన్కి ఎంత సరిపోతుందంతా, అంతకు మించి ఎక్కువ వద్దు. సరే, నాకు కాస్త టైం ఇవ్వు, పెళ్లికెళ్ళి వచ్చిన తర్వాత చూద్దాం, సరేనా? సరే మ్యామ్. అరే నిఖిత, నీకు లేట్ అవుతోంది. సానియా కూడా టిఫిన్ చేయడం పూర్తయింది, తీసుకెళ్ళు. సానియా, పద. మీరు జాగ్రత్తగా ఉండండి. నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా, మర్చిపోకుండా ఫోన్ చేయి, సరేనా? బాయ్ అమ్మా. బాయ్ నాన్న. బాయ్.
మీరేం చేస్తున్నారు సార్? అనిత, నీకు డబ్బు అవసరమని నాకు తెలుసు. కోమల్ని చదివించాలి కదా. ఆ డబ్బు నీకు నేనిస్తాను. ఎంత కావాలి చెప్పు. లేదు సార్, నేను ఏర్పాటు చేసుకుంటాను. మీరు అదంతా చేయాల్సిన అవసరం లేదు. అరే ఆగు, నేను చెప్పేది విను. చూడు, నేను నీకు సాయం చేయగలను. మీ అమ్మాయికి నేను అడ్మిషన్ ఇప్పించగలను. చెప్పు, ఎంత డబ్బు కావాలి? ఖర్చులన్నీ నేను చూసుకుంటాను. కానీ ఎందుకు సార్? నేనేం కోరుకుంటున్నానంటే ఒక్క రాత్రికి నా పక్కకి రావాలి. సార్, ఇదంతా తప్పు. అరే అనిత, చెప్పేది విను. నీ కూతురి పెద్ద కల ఓ పెద్ద కాలేజీలో చదువుకోవాలన్నదే. దానికి చాలా డబ్బు అవసరం. తనకి నేను అడ్మిషన్ సులభంగా ఇప్పించగలను. సో నీకు ఒక్కరోజు సమయం ఉంది. బాగా ఆలోచించు. నువ్వు నీ కూతుర్ని చదివించాలా వద్దా అన్నది నీ చేతుల్లోనే ఉంది. నమస్తే మిత్రులారా, నా పేరు అనురాగ్ మిశ్రా. అప్రాత్ కొత్త ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, తల్లిదండ్రులు ఎవరైనా సరే తమ పిల్లల్ని బాగా చదివించాలని అనుకుంటారు. వాళ్ళు పేదవాళ్ళైనా సరే, ధనవంతులైనా సరే. అదేవిధంగా అనిత కూడా తమ కూతుర్ని మంచి కాలేజీలో చదివించాలనుకున్నారు. అలా అనుకున్నందువల్ల అనిత జీవితంలో ఇంత పెద్ద ప్రాబ్లం వస్తుందని ఆవిడైతే అస్సలు ఊహించలేదు. రండి తెలుసుకుందాం. ఆ సమస్యకి అనిత గారు పరిష్కారం వెతికారా లేదా? ఇలా చూడు, నేను నీకు సాయం చేయగలను. నీ కూతురికి అడ్మిషన్ ఇప్పించగలను. ఆలోచించు. నువ్వు నీ కూతుర్ని చదివించాలా వద్దా అన్నది నీ చేతుల్లోనే ఉంది. అమ్మాయిలా చూడు, నా ఫ్రెండ్స్ అందరూ కాలేజీకి వెళుతున్నారు. నేను చదువుకోవాలి. నేను మాత్రమే ఇంట్లో ఉంటున్నాను. నీకు తెలుసు కదా, నాన్న నా గురించి ఎన్ని కలలు కన్నారో. నన్ను నా సొంత కాళ్ళ మీద నిలబడాలని ఆశపడ్డారు. అమ్మా, ఇదెలా జరుగుతుంది? అమ్మా, నేను వంట చేసేశాను. రామ్మా, మనం వెళ్ళి తిందాం. ఏమైందమ్మా, ఎందుకలా మౌనంగా ఉన్నావు? నీకు తెలుసా, ఈరోజు మా ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళకి కాలేజెస్ స్టార్ట్ అయ్యాయంట. నేను కూడా కాలేజ్కి వెళ్తాను కదా. చెప్పమ్మా, ఏమైందమ్మా? నువ్వెందుకు ఏమీ మాట్లాడట్లేదు? నువ్వు కాలేజీకి వెళ్ళాలి కదా, నువ్వు వెళ్తావు. నిజమే అంటున్నావా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నువ్వు చాలా తెలివైన దానివి. నువ్వు ఇంత తొందరగా ఒప్పుకుంటావని నేనస్సలు అనుకోలేదు. సార్, అది కోమల్. నువ్వేం బాధపడకు. కోమల్కి అడ్మిషన్ నేనిప్పిస్తాను. కానీ నువ్వు ఒక్కసారి నీ మనసులో నాకు స్థానమివ్వు. ఉమ్? నీకు తెలుసా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. అంతా నేను చూసుకుంటాను. నువ్వు దేనికి బాధపడకు. నీకండగా నేనున్నాను.
సార్ నేనది మీ రూమ్ క్లీన్ చేసేసాను. ఆ, మంచి పని చేశావు. బెడ్రూమ్ చాలా మురిగ్గా ఉంది. పాపా నీకు తినడానికి ఏదైనా చేసి పెట్టనా? వద్దు. కోమల్ ఈ రోజు రాలేదా? తను ఆ, ఇలా చూడు, కోమల్కి ఈరోజు మీ కాలేజీలో అడ్మిషన్ ఉంది. తను ఆ ఏర్పాట్లో ఉండుంటుంది. నిజంగానే నాన్న, తనకి అడ్మిషన్ దొరికిందా? అవును, నిజంగా. నమ్మకం లేకపోతే అనితని అడుగు కదా. అవును, సారే అడ్మిషన్ ఇప్పిస్తున్నారు. అయితే చాలా మంచిది. మేమిద్దరం కలిసే కాలేజ్కి వెళ్తాం. నువ్వు ఒక పని చెయ్యి, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, సరేనా? ఆ, అనిత, నాకు టీ పెట్టి తీసుకురా. హాయ్ అమ్మా, మీరెలా ఉన్నారు? అక్కడ ఎంజాయ్ చేస్తున్నారా? లేదమ్మా, నువ్వు మీ నాన్నగారు ఈ పెళ్లికొచ్చుంటే నేను చాలా సంతోషించేదాన్ని. కానీ ఏం చేస్తాం, మీ నాన్నగారికి టైం లేదు కదా. నువ్వు మీ నాన్నగారిని ఇబ్బంది పెట్టడం లేదు కదా. అలాగే రెగ్యులర్ గా నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా? అమ్మా, నేను కాలేజ్కి వెళ్తున్నాను. నాన్నని కూడా నేను ఇబ్బంది పెట్టట్లేదు. సరే అమ్మా, మీకు ఒక విషయం తెలుసా? కోమల్ ఉంది కదా, తనకి కూడా మా కాలేజ్లోనే అడ్మిషన్ దొరికింది. ఏంటి? అవును, నాన్నగారే ఇప్పిస్తున్నారు. ఇంతకీ మీ నాన్న ఎక్కడా? ముందు ఆయనకు ఫోన్ ఇవ్వు. ఇదిగోండి. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. అవును, నేను విన్నది నిజమేనా? కోమల్ సానియాతో కాలేజ్కి వెళ్తుందా? అవును, నిజమే. అనిత నన్ను డబ్బు అడిగింది కోమల్ కాలేజ్ అడ్మిషన్ కోసం. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ నాకు ఫ్రెండే. తనతో మాట్లాడితే ఫీజులో కొంచెం తగ్గిస్తాడు. థ్యాంక్ గాడ్. మీకు ఈ విషయం తెలుసా? ఆ రోజు తనని చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. మంచిదేలేండి, తనకు కూడా అక్కడ అడ్మిషన్ దొరికింది. సరే నిఖిత, బాగా లేట్ అయింది, రేపు మాట్లాడుకుందాం. నువ్వు రెస్ట్ తీసుకో, ఓకే? బాయ్. గుడ్ నైట్. నీకు తెలుసా, నేను లాస్ట్ టైం అకౌంట్లో టాపర్ని. ఐ నో. నో ప్రాబ్లం, నేను నీకు చూస్తూ ఉండు, చెప్పిస్తానులే. ఈ కాంట్రాక్ట్ ఖచ్చితంగా మనకే దక్కుతుంది. ఓకే. అరే కోమల్, నువ్వా? నమస్తే అంకుల్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్. గుడ్. అనిత, టీ తీసుకురా. సరే సార్. సార్ టీ. సార్ టీ. బాగుంది. కోమల్, రా, ఇంటికి వెళ్దాం, పని అయింది. అమ్మా, ఇంకా చదవాల్సింది చాలా ఉంది. ఇంకొంచెం సేపు ప్లీజ్. అవును ఆంటీ, ప్లీజ్ ఇంకాసేపు. సరే సానియా, నీకు టీ కావాలా? వద్దంటీ, అది వేడిగా ఉంటుంది కదా. నేను చల్లారాక తాగుతాను, తర్వాత తీసుకుంటాను. సరే. సరేమా, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాలే. ఓకే? కోమల్, ఇదిగో నీకోసం వేడి టీ తీసుకో. థ్యాంక్ యూ. రియలీ సారీ కోమల్, సారీ ప్లీజ్. కోమల్, నా రూమ్లో టవల్ ఉంది, వెళ్ళి చేంజ్ చేసుకో. వెళ్ళి తనకి బట్టలు తీసుకురామా. నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు.
అమ్మా కోమల్, రా తిందాం. అమ్మా ఇలా చూడు, ఎంత అందమైన డ్రెస్సు. ఇది సానియాది. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు నాకు ఇలాంటి డ్రెస్సులు కావాలమ్మా, కొనిస్తావా అమ్మా? మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. నీకెన్నిసార్లు చెప్పాలి? నువ్వు కోమల్, తను సానియా. మీ ఇద్దరికి చాలా తేడా ఉంది. మీ నాన్న చనిపోయిన తర్వాత మనిద్దరం ఏదో కష్టపడి ఇలా బతుకుతున్నాము. ఇంకా నువ్వు ఎందుకు ఇలాంటి పెద్ద పెద్ద కలలు కంటున్నావు? సరే ఓకే అమ్మా. సరే ఈ విషయం చెప్పు, నేను కాలేజ్కి ఎప్పుడు వెళ్ళను? నువ్వు ముందొచ్చి భోజనం చేయి. రా. హలో వర్మ సార్. అలాగా, అద్భుతం వర్మ గారు. పొద్దున్నే మంచి గుడ్ న్యూస్ చెప్పారు. సూపర్. సరే వినండి, నేను కూడా ఇచ్చిన మాట తప్పను. నేను ముందే చెప్పినట్టుగా కాంట్రాక్టు దక్కించుకున్న తరువాత మీకు చెయ్యాల్సింది చేస్తాను. అవును, ఇందులో ఏ మార్పు లేదు. ఓకే, సాయంత్రం కలుసుకుందామా? ఒక మంచి డ్రింక్స్ పార్టీతో. సరే ఓకే, బాయ్. నువ్వు చాలా కష్టపడుతున్నావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తోంది. సార్, ఎందుకంటే నువ్వు నీ పెళ్లి జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయలేకపోయావు. అలాగే నువ్వు నాకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పి తీరాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నేను నీకు నువ్వొక ఆడదానివన్న సంగతి గుర్తు చేశాను. అవును కదా? అయినా ఇందులో నీ తప్పేమీ లేదు. ఇది నీ బ్యాడ్ లక్ అని కూడా చెప్పొచ్చు. పెళ్ళయ్యాక నీ భర్త నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకొన్ని రోజుల్లో మీ కూతురు కూడా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఇలా చూడు, తను ఇప్పుడు చాలా యవ్వనంగా ఉంది. నేను తన్ని బాగా చూశాను. నా కూతురు గురించి ఏం బాగుతున్నావురా? ఈ అకౌంట్స్ ఉంది, చాలా టఫ్గా ఉంది. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడితే బాగోదు. ఏయ్, ఇంట్లో అసలు ఏం జరుగుతోంది? గొంతు లేస్తోందేంటి? నువ్వు నా ఇంట్లో ఉన్నావన్న సంగతి మర్చిపోకు. నా భార్య కూడా నన్ను ఎప్పుడూ ఎదిరించి మాట్లాడలేదు. అలాంటిది నా మీద అరవడానికి నువ్వెవరివే? 2 నిమిషాల్లో నిన్నిక్కడి నుంచి బయటకు పంపిస్తాను, అర్థమైందా? ఇలా చూడండి, మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. మీ దగ్గర పని చేయడం నా పరిస్థితి. ఆ రోజు ఏం జరిగిందో అదంతా నా పరిస్థితి వల్లే. ప్లీజ్ నా కూతురికి కాలేజ్లో అడ్మిషన్ ఇవ్వనిపించండి. నేను చేతులు జోడించి అడుగుతున్నాను. నువ్వెంత అమాయకురాలివి. నీకు తెలుసా, ఏదైనా దొరకాలంటే దానికంటూ ఖచ్చితంగా ఒక విలువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒక త్యాగం చేసి తీరాలి. ఏమంటున్నారు? అంటే ఏం లేదు, నేను నీతో ఏం చేసినా సరే అది ఇప్పుడు నాకు ఏమాత్రం నచ్చలేదు. కాబట్టి నువ్వు నీ కూతురు కోమల్ని నా దగ్గరికి ఒక్క రాత్రికి పంపించు. నా కూతురు గురించి ఏం మాట్లాడినా నేను ఒప్పుకోను. నీ నోట్లోంచి ఒక్క మాట కూడా రాకూడదు. నా గురించి మాట్లాడు, నేను అన్ని వింటాను, అన్ని ఓర్చుకుంటాను. కానీ నా కూతురు గురించి ఏం మాట్లాడకు. ఇంకా ఇప్పుడే నేను మేడంకెళ్ళి అన్ని చెప్పేస్తాను. ఏయ్ ఆగు! ఎక్కడికి వెళ్తున్నావు? నేను నీతో ఏమేం చేశానో అదంతా వీడియో తీశాను, చూస్తావా? తిరిగి చూడు. ఉండు 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 ఉండు, నా దగ్గర ఇంకో వీడియో కూడా ఉంది. నీ కూతురు పెద్ద మనిషి అయింది కదా, చూడు. నేను తన వీడియో కూడా తీశాను, చూడు. ఏంటి, ఏమైంది? మేడంకు ఫోన్ చేయవా?
నేను నంబర్ డైల్ చేసివనా? మాట్లాడు, తనతో మాట్లాడు, జరిగిందంతా చెప్పు. సార్ బ్రతిమలాడుతున్నాను, కాళ్ళు పట్టుకుంటాను సార్. కూతురు వీడియో డిలీట్ చేయండి సార్. ఏ వీడియో గురించి మాట్లాడుకుంటున్నారు? డిలీట్ చేయండి సార్. చెప్పేది విను, చెప్పేది విను విను. నువ్వు చాలా తెలివిగా ప్రవర్తించాలనుకోకు. నాకు తెలిసి నీకు ఇంటర్నెట్ పవర్ తెలియదు అనుకుంటాను. వద్దు సార్, నువ్వు నా గురించి చెప్పేలోగా నీ గుట్టు మొత్తం బయటపడుతుంది. వద్దు సార్. ఒక్కసారి ఈ వీడియో ఇంటర్నెట్ లో వచ్చిందనుకో, ఆ తర్వాత ఇది వైరల్ అవ్వడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. అర్థమైందా? ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకే నాన్న కోమల్కి అడ్మిషన్ ఇప్పిస్తున్నారా. ఇంతలా దిగజారుతారని నేను అస్సలు ఊహించలేదు. ఆలోచించు, ఆలోచించు. ఒక్కసారి ఈ వీడియో గనక వైరల్ అయ్యిందంటే నీ కూతురు కాలేజీకి వెళ్ళక ముందే బాగా ఫేమస్ అవుతుంది. కాలేజీలో రోడ్డు మీద ఉన్న కుర్రాళ్ళందరూ నీ కూతురు వీడియో ఖచ్చితంగా చూస్తారు. వద్దు వద్దు, మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. మీరేం చెప్పినా నేను చేస్తాను. నా కూతుర్ని ఇలా వదిలేయండి. చూడు, ఏడవడం వల్ల లాభం లేదు. ఇంటికి వెళ్ళు, నీ కూతురికి అర్థమయ్యేలా చెప్పు. తనకి కాలేజీలో అడ్మిషన్ ఇప్పించాలి కదా, ఖర్చు అంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి రేపు తన్ని నా దగ్గరికి పంపించు, ఓకేనా? అప్పుడు నేను వీడియో కూడా డిలీట్ చేస్తాను. వెళ్ళు 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 వెళ్ళు. మోహన్ తన అసలైన రూపాన్ని బయటపెట్టాడు. అలాగే సానియా తన నాన్న అసలైన రూపాన్ని చూసింది. ఆ మోహన్ కామంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు. అతను తన కూతురు వయసులో ఉన్న అమ్మాయిని వేటాడ్డానికి అస్సలు వెనకడుగు వేయలేదు. ఇప్పుడు తెలుసుకోవాల్సిందిదే, సానియా వాళ్ళ నాన్న మోహన్ అసలైన రూపాన్ని ఎలా ఫేస్ చేయబోతోంది. అలాగే ఈ విషయం నిఖితాకి తెలియగానే నిఖితా రియాక్షన్ ఎలా ఉంటుంది. ఆ స్నేహ, నీకు తెలుసా నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. కాలేజ్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఏంటి, నీ బర్త్డే వస్తుందా? వావ్. సరే సరే, ఓకే, గుడ్ నైట్, బాయ్. అమ్మా, నైట్ టైంలో నువ్వెవరితో మాట్లాడుతున్నావు? అమ్మా, స్నేహ కాల్ చేసింది. నేను తనతోనే మాట్లాడుతున్నాను. సరే, నువ్విక్కడికి రా, నీతో ఒకటి మాట్లాడాలి. అమ్మా, రేపు ఉదయం నువ్వు మోహన్ సార్ ఇంటికి వెళ్ళు. నాకు కాస్త ఒంట్లో బాలేదు. ఏమైందమ్మా, నీకు జ్వరం వచ్చిందా? నేను వెళ్ళి నీకోసం మందు తీసుకురానా? లేదు లేదు, నేను బాగానే ఉన్నాను. నువ్వు రేపు వెళ్ళిరా. సరే, కానీ అమ్మా, నేను కాలేజ్కి ఎప్పుడు వెళ్తాను? నా అడ్మిషన్ ఎప్పుడు ఇస్తారు? నువ్వు చెప్తూనే ఉన్నావు కానీ నన్ను కాలేజ్కి పంపించడం లేదు. రేపు నువ్వు మోహన్ సార్ ఇంటికి వెళ్తావు కదా, ఆయన అడుగు, ఆయన చెప్తారు. సరేనా? సరే సరే, ఇప్పుడు నిద్రపో, బాగా లేట్ అయింది. నాన్న ఇలా చేయకూడదు. నాన్న ఇలా చేసి ఉండకూడదు. సానియా, సానియా, మీ అమ్మ ఫోన్ చేసిందమ్మా, నీ గురించి అడిగింది. నేను చెప్పాను నువ్వు బాగానే ఉన్నావు, కంగారు పడొద్దు అని. రామా, భోంచేద్దాం. నాన్న, నాకు ఆకలేయట్లేదు, మీరు భోంచేయండి. ఏమా, ఎందుకు ఆకలిగా? వచ్చి కొంచెమైనా తిను, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, ఇద్దరం కలిసి భోంచేద్దాం, సరేనా? రా. నాన్న వాష్రూమ్కి వెళ్ళారు. ఆలోగా వీడియోని డిలీట్ చేస్తాను.
అసలు ఎక్కడుంది? కోమల్, అంకుల్, నిన్ను నా గదిలోకి మీ అమ్మే కదా పంపించింది? అవును. తను నీకు చెప్పింది కదా ఏం చేయాలో అని? అంటే అంటే నేను మీ అమ్మతో ఏం చేశానో అదే నీతో చేయబోతున్నాను. నేను తప్పు చేశాను. నా కూతుర్ని ఇలా చేసి అడ్డకూడదు. నేను ఇప్పుడే మేడంకి అన్నీ చెప్తాను. అనిత, చెప్పు. ఏంటి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మేడం, మేడం, సార్ మంచివారు కాదు. ఏమంటున్నా? ఆయన నాతో తప్పుగా ప్రవర్తించారు. ఇంకా నన్ను యూజ్ చేసుకున్నారు. ఇంకా ఇప్పుడు ఆయన నా కూతురుతో కూడా అదే చేస్తున్నారు. సరే, కోమల్ ఇప్పుడు ఎక్కడుంది? మేడం, మీ ఇంట్లోనే ఉంది. సార్ కూడా అక్కడే ఉన్నారు. అవును మేడం, నా కూతుర్ని కాపాడండి ప్లీజ్. మీరు త్వరగా రండి మేడం. సరే అనిత, నువ్వు భయపడకు. నువ్వు ఇంటికి వచ్చేసాయి. నేను ఇక్కడ నుంచి అక్కడికి వస్తున్నాను. సరే మేడం, మీరు త్వరగా రండి. సరే సరే. నీకు కాలేజీలో అడ్మిషన్ కావాలి కదా? నీకు నేనే డబ్బు ఖర్చు పెడుతున్నాను. ఫ్రీగా ఎవరైనా చేస్తారా? అంకుల్, నన్ను వదలండి. నువ్వు కాలేజీకి వెళ్ళాలి కదా, అడ్మిషన్ కావాలి కదా, అవన్నీ ఫ్రీగా రావు. నన్ను వదలండి. ప్రతి దానికి ఒక విలువ ఉంటుంది. దానికి ఖచ్చితంగా డబ్బు కట్టాల్సిందే. నన్ను వదలండి. కాపాడండి, కాపాడండి, వదలండి. అవునే, నాకు అర్థం కావట్లేదు. చాలా టఫ్ గా ఉంది. కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి. ఎవరు లేరా? ఎందుకు అరుస్తున్నావు? ఎవరు వస్తారు? తర్వాత కాల్ చేస్తాను. దూరంగా వెళ్ళు. నన్నే నెట్టేస్తావా? నన్నే నెట్టేస్తావా? నువ్వేమనుకున్నావు అన్ని ఫ్రీగా వచ్చేస్తాయినా? అడ్మిషన్ అంత సులభంగా దొరకదు. ఈ రోజు నిన్ను నా నుండి ఎవ్వరూ కాపాడలేరు, అర్థమైందా? నాన్న, నాన్న, ఆగు. కాపాడు నాన్న, ప్లీజ్ తన్ని వదిలేయండి నాన్న. నేను ఎవరు కాపాడలేరు. వదిలేయండి. ప్లీజ్ నాన్న, నాన్న తన్ని వదిలేయండి. చెప్పేది అర్థం కాలేదా? వెళ్ళు. నాన్న ప్లీజ్ తన్ని వదిలేయండి. వెళ్ళు. నాన్న ప్లీజ్ తన్ని వదిలేయండి. ప్లీజ్ వదిలేయండి. నాన్న వదిలేయండి. నాన్న ప్లీజ్ వదిలేయండి. నాన్న కోమల్, కోమల్, కోమల్ తల్లి. మోహన్, నీకేం కాలేదు.
ఆయన నిన్నేం చేయలేదుగా, ఏం చేయలేదుగా, చెప్పు. నేను బాగున్నానమ్మా, బాగానే ఉన్నాను. అమ్మా, నువ్వు బాగానే ఉన్నావా? అమ్మా, నేను నాన్నని చంపేశాను. మోహన్, మోహన్, మీరెందుకు ఇలా చేశారు? ఎందుకు చేశారు మోహన్? మోహన్ తన కామాన్ని తీర్చుకోవడం కోసం తన ప్రాణాల్ని అర్పించేశాడు. ఈ విషయంలో సాన్యాని మనం మెచ్చుకోవాలి. తనకున్న తెలివితేటలతో అమాయకురాలైన కోమలమానాన్ని కాపాడింది. ఈ కథ ఎవరికోసం అంటే అమ్మాయిల్ని తప్పుగా చూసే వాళ్ళ కోసం, అలాగే వారి పరిస్థితిని వాడుకునే వాళ్ళ కోసం. నా పేరు మిశ్రా, మీ నుండి సెలవు తీసుకుంటాను. సరికొత్త ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అప్పటి వరకు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. జై హింద్, జై భారత్.